రండమ్మా, పువ్వులిక్కడ పెట్టండి. నాకప్పుడే పెళ్లి చూస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. అవునత్తయ్య, వైష్ణవి కోడలుగా రావడం వాడదృష్టమే కాదు, మనందరి అదృష్టం కూడా. అవునమ్మా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందండి. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పైగా ఒకే ఇంటి కోడళ్ళు అవుతున్నారు. అంతా వైష్ణవి చేసుకున్న పుణ్యం. ఈడు చూడు బాగుంది కదండి. చూడ ముచ్చటగా ఉన్నారు. నాకు ఈ జంటను చూస్తుంటే ప్రేమ ఎంత మధురం. సీరియల్ చూస్తున్నట్టుందా? ఆ, అందులో ఆర్యవర్ధను. ఇదంతా అయిపోయేదాకా మీరు నోటి మీద చేయి వేసుకోండి. అయ్యా, గణపతి పూజా కార్యక్రమం పూర్తయింది. లగ్నపత్రికలు మార్చేసుకోండి. ఇప్పుడు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవాలి. అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు ముందు కూర్చోండి. ఆగండి, 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 ఆగండి. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. 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 ఈ పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. శుభమా అని తాంబూలాలు అందుకోబోతుంటే నిశ్చితార్థం జరగదు, పెళ్లి జరగదు అంటావేంటే? తాంబూలాలు లేవు, అందుకోటాలు లేవు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ ఏమైనా పాపిష్ట ఆలోచన చేశావా? పాపిష్టాలోచన కాదత్తయ్యా. రేపీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరిని చూసి అయ్యో పాపం అని అనుకోకుండా ఉండడానికి. వాళ్ళని చూసి అయ్యో పాపం అనాల్సిన అవసరం ఏమొస్తుందే? ఏంటత్తయ్యా, గతం మర్చిపోయారా? వాస్తవం చూడటం లేదా? గతమేమిటి, వాస్తవమేమిటి? మీ పెద్ద కొడుకు పోవడం గతం. మీ పెద్ద కొడుకు పోవడం గతం. మీ పెద్ద కొడుకు పోవడం గతం. మీ పెద్ద కొడుకు లేఖ వైధవ్యంతో తిరగడం వాస్తవం. దానికి పెళ్లికి సంబంధం ఏంటి? అక్కా చెల్లెళ్ళ అనుబంధం. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. లేఖక మనం కూడా వీళ్లలాగే అక్కా చెల్లెళ్ళం. ఈ ఇంటికి తోడి కోడళ్లుగా వచ్చాం. అత్తగారికి పుత్రశోకం, నీకు భర్త వియోగం. అదే ఆనవాయితీగా ఈ తరానికి కూడా వస్తే అమ్మో, తలుచుకోవడానికే భయంగా ఉంది.
ఎప్పుడు తరాలు ఆనవాయితీలు అంటూ పనికి మాలిన కారణాలు వెతికి తిరకాసులు పెట్టడంలో నీకు నువ్వే సాటి. తిరకాసులేంటి తిరకాసులు? కళ్ళ ముందు సాక్ష్యంగా లేఖక్క కనబడుతోందిగా. ఈ ఇంట్లో పెద్దవాడు నా కొడుకు. వాడికే ప్రమాదం అయినా నేనే బాధపడాలి. శుభం అంటూ కార్యం తలపిస్తే అపశకున మాటలు మాట్లాడతావేమిటే? అపశకునాల్ని లెక్క చేయకపోతే అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడేం జరగలేదు, అంతా సవ్యంగా శుభప్రదంగానే జరుగుతుంది కదా. ముందు ముందు కూడా అలాగే జరుగుతుంది. మీకేవైనా కాలజ్ఞానం తెలుసా? మీరేవైనా బ్రహ్మంగారా? పోనీ నీకు తెలుసా? ఇన్ని జరిగినా మీకింకా తెలిసి రాలేదా లేఖక్క? కొడుకు పెళ్లి ఆరాటమే కాని నా భయం అర్థం చేసుకోవా? అపోహలే తప్ప అలాంటివేమీ జరగవు. ముందే కార్యం జరగనివ్వు. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? నా మనవులు లవకుశలు, రామలక్ష్మణులు, బలరామకృష్ణులు అంటారు గాని